జై గురుదత్త. నేను ముక్కరం నాడు వాకిట్లో పెట్టుకునే రథం ముగ్గు ఇది. 15 చుక్కలు మధ్య చుక్కతో 8 వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు 9వ వరుసతోటి ముగ్గు కలుపుతాము. అటు 4 ఇటు 4 లెక్క పెట్టుకుని మధ్య చుక్కతోటి కమలం కలుపుతాం. చుక్కలతో కలుపుతాం కాబట్టి తప్పుపోదు. ఈ రేఖలు ఇలా కలిపేసుకుని కమలం రేఖలు. ఇప్పుడు ఈ రెండో చుక్క నుంచి రథచక్రాలు. ఈ కమలానికి ఉండే ఆకులే రథచక్రాలు అన్నమాట. ఇప్పుడు పైన ఇంకొక చిన్న కమలం, మధ్య చుక్కే కదా, అందు గురించి మనకి తెలిసిపోతుంది. దీనికి ఇలా కలిపేసి ఇప్పుడు పైన సున్నానుమూర్తి, పైన కమలం, కమలాలతోటి శంఖాలతో కలశం, చిరుగంటలు, జెండాలు, తర్వాత నెమళ్ళు, లేకపోతే హంసలుగా కూడా వేసుకోవచ్చు అవే చుక్కలతో. ఇప్పుడు పైన కలశం కలుపుతున్నాను. నాకు చాలా ఇష్టమైన ముగ్గు ఇది. దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి పెడుతున్నానేమో ఇదే ముగ్గు. ఇవి మామిడాకులు. ఇప్పుడు ఇక్కడ కలశానికి ఆ పక్క ఈ పక్క మళ్ళీ చిన్న చిన్న కమలం పూలు. ఈ పైన కొబ్బరికాయ, పువ్వులు, జెండా, చిరుగంటలు, మళ్ళీ ఇక్కడ పువ్వులు, సూర్యనారాయణమూర్తి. ఈ సూర్యనారాయణమూర్తికి అటు ఇటు మళ్ళీ చిన్న చిన్న పువ్వులు. ఇవి శంకువులు. ఆ పై కమలానికి కింద ఉండే కమలానికి ఇది కలుపుతుంది ఈ శంఖం. ఆ పక్క ఈ పక్క ఉన్నాయి కదా. ఇప్పుడు వీటికి ఈ నెమళ్ళు, లేకపోతే హంసల కింద కూడా వేసుకోవచ్చు ఈ చుక్కలతోటే. ఇంతే. ఇప్పుడు ముక్కు కళ్ళు పెట్టేసి ఈ పైన వేసేస్తే నెమలవుతుంది, వేయకపోతే హంస అవుతుంది. అలాగే ఇలాగ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొసమెరుపులే, మన ఇష్టానికి తగినట్టుగా తీర్చిదిద్దుకోవచ్చు. ఏ రంగుకు ఆ రంగు ఇలా నింపుకుంటే పూలు, ఆకులు, కలువ పూలు, శంఖాలు, నెమళ్ళు, రథచక్రాలు. ఎంత ఇష్టమో నాకు ఈ ముగ్గు. వాకిట్లో ఎంత బాగుంటుందో. ఇంతే, ఇలా వేస్తాను నేను.